ఆ వెంచర్ వచ్చేసి మేడం 11 acres ఎక్స్టెంట్. ఓకే. టోటల్గా మనకు వచ్చేసి 135 ప్లాట్స్ వస్తున్నాయి. దాంట్లో 150 యార్డ్స్ నుంచి దాదాపు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ ఉంటాయి. టోటల్గా వచ్చేసి మనకు అక్కడ 13,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మనం ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో ఎవరైనా ఈరోజు 150 యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలంటే 35 lakhsలో మనం ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు. అంతే. చాలా లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్, అది టోటల్ గేటెడ్ కమ్యూనిటీలో. మేడం 35 lakhsలో అంటే అది వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ పూర్తిగా మేము డెవలప్ చేసిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాతనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మా వెంచర్కి వచ్చేసరికి ఏంటంటే 11 ఎకరాల ఎక్స్టెంట్, దాని చుట్టూ మనం కాంపౌండ్ వాళ్ళు, ఆర్చీ గేటు, ఇంటర్నల్గా 40, 60, 30 సీసీ రోడ్స్, డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, సెప్టిక్ ట్యాంక్, వాటర్ ట్యాంక్, అందులో పాక్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. ముందు రిలీజ్ కాదనమాట. ఇప్పుడు మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి మా ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఎవరైనా సరే సిటీకి దగ్గరగా ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, ఒక అపార్ట్మెంట్ నాకు వద్దు, కొంచెం దూరమైనా పర్లేదు అనే వాళ్ళకి మనం 35 lakhsలో 150 స్క్వేర్ యార్డ్స్లో 1000 స్క్వేర్ ఫీట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టిస్తాం. 150 స్క్వేర్ యార్డ్స్. అది మనకు బీబీ నగర్కు దగ్గరగా ఉంటుంది. బీబీ నగర్ అంటే పెద్ద దూరం కాదు. బీబీ నగర్కి వచ్చేసి మీకు 3 kilometers రేడియస్లో 5 minutes డ్రైవ్లో ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఎక్కడో నేను ఉప్పల్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే బదులు, గట్కేసర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే బదులు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బాగుండు. నేషనల్ హైవేకి 3 kilometers రేడియస్లో ఉంది కాబట్టి, ఎయిమ్స్కి 4 kilometersలో ఉంది కాబట్టి నేను ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడానికి కావాల్సిన అవకాశాలన్నీ ఉన్నాయి.